సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ రాజశేఖర్ గారు, ఈ మధ్యకాలంలో ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వచ్చాక ఈ ఐటీ కంపెనీ స్టాక్స్లో కొంత కరెక్షన్ అనేది వచ్చింది. అంటే ఓవరాల్గా చూస్తే ఐటీ ఇండెక్స్ నుంచి రిటర్న్స్ పరంగా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తగ్గ రిటర్న్స్ అయితే రాలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కానీ, అదేవిధంగా ఐటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు, సూచనలు, జాగ్రత్తలు తెలియజేస్తారు, ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్ని దృష్టిలో ఉంచుకొని? మనము 2 years కిందట వీడియోస్ చేసినప్పుడు కూడా సెక్టరల్ ఫండ్స్లో మనం ఐటీ సెక్టార్ గురించి మాట్లాడామండి. ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు నేను కేటగిరికల్లీ ఒక మాట చెప్పాను. సెక్టార్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవారు 1-2 సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయండి. సెక్టార్ పర్ఫామ్ చేస్తేనే ఈ సెక్టోరియల్ ఫండ్స్ పర్ఫామ్ చేస్తాయి. రైట్, ఓకే, అది పెడదాం. ఇప్పుడు మీరు అడిగారు ఐటీ సెక్టర్. ఐటీ సెక్టారు ఒక 2 yearsగా అండర్ పర్ఫార్మింగ్ అండి. ఎంటైర్ ఐటీ సెక్టార్ ఈజ్ అండర్ పర్ఫార్మింగ్. చాలా కారణాలు ఉన్నాయి. మనం ఎక్కడ చూసినా కూడా బయట లే ఆఫ్స్, రిసెషన్ ఫియర్స్, ఎస్పెషల్లీ యూఎస్, యూరోప్ కంట్రీస్లో. మన ఇండియన్ ఐటీ సెక్టార్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క మెజారిటీ ఆఫ్ ద బిజినెస్ కమ్ ఫ్రమ్ యుఎస్ అండ్ యూరప్ అండి. యూరప్ వస్తుంది. బ్రిటన్ కూడా చాలా, బ్రిటన్ ఎకానమీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్, హైలీ ఇన్ఫ్లేషన్. సో 75% యొక్క మన యొక్క ఐటీ సెక్టార్ కంపెనీ ప్రాఫిట్స్, బిజినెస్, దే అరైవ్ ఫ్రమ్ యుఎస్ అండ్ యూరప్. సో మనకు తెలిసిండేది యుఎస్ కూడా మొన్న రిసెషన్లోకి వెళ్ళలేదండి. లక్కీలీ ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లే ఆఫ్స్ ఎక్కువైపోయినాయి. చాలా లే ఆఫ్స్ ఎస్పెషల్లీ యుఎస్లోనే ఎక్కువైనాయి. ఎస్పెషల్లీ లాస్ట్ ఏప్రిల్లో చూస్తే ఈ బ్యాంకింగ్ సెక్టర్ కూడా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది యుఎస్లో. అవునండి. ఇప్పుడు మీరు అడిగారు ఐటీ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అది మామూలేనండి. ఇన్ఫోసిస్ అనే కంపెనీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ వాళ్ళు రిజల్ట్స్ బాగా అనౌన్స్ చేసి గైడెన్స్, అంటే కమింగ్ క్వార్టర్కు, కమింగ్ ఇయర్కు ఎంత మేము గైడెన్స్ ఇస్తామో, మా ఈపీఎస్ ఎంత పెరుగుతుంది అని గైడెన్స్ ఇస్తారండి. ఆ గైడెన్స్లో కొంచెం తక్కువ ఉన్నా, అది మార్కెట్కు నచ్చకపోయినా కూడా డ్రాప్ అవుతాయండి. ఐటీ నాట్ ఓన్లీ ఐటీ, ఏ సెక్టర్ అయినా కూడా వాళ్ళ గైడెన్స్ సరిగ్గా లేకపోతే ఇది కొంచెం. ఇంకోటి గమనించాల్సింది ఏమంటే ఇన్వెస్టర్స్, ఐటీ సెక్టర్ చాలా హై బీట్ ఆఫ్ స్టాక్స్ ఉండే సెక్టార్. ఒక 3 ఏళ్ల కింద చూసుకుంటే నిఫ్టీ పెరిగిన ఒక 2% కనుక పెరిగింటే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3%, 4% వచ్చేసి ఉంటుంది ఆ రోజు. సో ఇది హై బీటా ఇండెక్స్. సో ఇన్ఫోసిస్ మొన్న వచ్చిన రోజు, ఆ రోజు అసలు 10% డ్రాప్ అయ్యి మళ్ళీ రికవరీ అంతా అయిపోయింది. సరే, ఐటీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసి ఆల్రెడీ చేసిన వారికి నేను ఇచ్చే సలహా ఏమంటే స్టే ఇన్వెస్టెడ్. ఇప్పుడు బయట రాకూడదు. ఇప్పుడు మనం దాన్ని ఏదో లాస్లో ఉన్నాము అని అసలు నేను గమనించానండి. నా యొక్క ఎక్స్పీరియన్స్లో ఇన్ఫోసిస్ ఇలా బాగా బాటమ్ అయిన తర్వాత 3 yearsకి డబుల్ అయ్యిందండి. హిస్టరీ మీరు చూడండి, ఇన్ఫోసిస్ ట్రాక్ రికార్డ్ అంతా కొంచెం చూస్తే తెలుస్తుంది. ఇలా బాటమ్కి వచ్చిన తర్వాత ఈ ప్రైస్ ఎర్నింగ్ రేషియోలో దొరికినాక ఎందుకు మళ్ళీ హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ బాగున్నాయి. హెచ్సిఎల్ టెక్ ఈజ్ ట్రేడింగ్ అట్ ఆల్ టైమ్ హై. అది ఒక మంచి $1 billion ఆర్డర్ వచ్చింది. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత హెచ్సిఎల్ టెక్ బాగా పెరిగింది. మళ్ళీ టీసీఎస్ కొంచెం డ్రాప్ అయ్యింది. సో ఇన్వెస్టర్స్కి నేను ఇచ్చే సలహా ఏమంటే, మీకు ఎక్స్పీరియన్స్ ఉండి సెక్టార్ అనాలిసిస్ బాగా చేసి మీరు లాంగ్ టర్మ్లో ఉండగలము అనుకుంటే యూ ఇన్వెస్ట్ డైరెక్ట్లీ ఇన్ టు ద కంపెనీస్, ఐటీ కంపెనీస్. మీరు అడిగారు అంటే నాకు తెలుసు ఇన్ఫోసిస్ మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. నేను వెయిట్ చేయగలను 4 years లేదా 3 years నేను వెయిట్ చేయగలను. నాకు 3 yearsలో 50% షేర్ రేట్ పెరిగినా నాకు పర్వాలేదు అని నేనంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనేవాళ్ళు కొనుక్కోండి. లేదండి ఇన్ఫోసిస్ మనం ఒకే స్టాక్లో మనము తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాము, అది మళ్ళీ గైడెన్స్ సరిగకుండా మళ్ళీ ఒక కమింగ్ 2 years కూడా ఇలాగే ఉంటుంది అని భయపడే వాళ్ళు, యూ ప్లీజ్ టేక్ ద మ్యూచువల్ ఫండ్ రూట్. ఇప్పుడు సెక్టరల్ ఫండ్స్ చాలా ఉన్నాయి. ఐటీ సెక్టార్ ఫండ్, ఐటీ సెక్టార్ 3 years, మళ్ళీ 3 years కనుక చూసుకుంటే బాగుందండి వాళ్ళ సిఏజిఆర్. గత 1 year 2 yearsగా ఐటీ సెక్టార్ ఫండ్స్ తక్కువ ఉన్నాయి. మిగతా స్మాల్ క్యాప్ వచ్చినంతగా అంత పర్ఫార్మెన్స్ లేవు. ఎందుకంటే ఐటీ రిటర్న్ ఇది వచ్చేసి మనకు 2 yearsగా ఐటీ ఇండెక్స్ -5%లో ఉంది 2 yearsగా. అదే 2 years నిఫ్టీ రిటర్న్స్ వచ్చి 17% ఉంది.
సో సెక్టారల్ ఫండ్స్ అనేది ఎప్పటికైనా కొంచెము వోలటైల్, అంత మాత్రం చేత. ఎందుకంటే ఇప్పుడు రూపీ డిప్రిసియేట్ అవుతుంది. రూపీ డిప్రిసియేట్ కనుక అవుతుందంటే మీకు ఐటీ సెక్టార్లో ఉండే వాళ్ళ ప్రాఫిట్స్ అన్ని, ఎందుకంటే వాళ్ళు డాలర్ టర్మ్స్లో వాళ్ళు బిల్లింగ్ చేస్తారు. మీకు రూపీ వీక్ కొద్దీ వాళ్ళ ప్రాఫిట్స్ పెరుగుతాయి. ప్లస్ కమింగ్ హిస్టరీ కనుక చూస్తే 20-30 ఇయర్స్గా Y2K ప్రాబ్లం అప్పుడు ఇప్పుడు కూడా చాలా మన ఇవన్నీ ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇట్లాంటి కంపెనీస్ ఎన్నో ఆటుపోట్లు ఇట్లాంటివన్నీ చూశారండి వాళ్ళు. అవును, ఎన్నో ఆటుపోట్లు చూసి తట్టుకొని నిలబడ్డారు. ఒక క్వార్టర్లో గైడెన్స్ సరిగా లేదు, లేదా ఒక ఇయర్లో పర్ఫార్మెన్స్ సరిగా లేదు అని ఈ సెక్టార్ ఫండ్స్లో నుంచి ఇప్పుడు సిప్ ఆప్ చేయడం, లేదా మేము ఆల్రెడీ లంసమ్ ఇన్వెస్ట్ చేశామండి ఒక ఐటీ సెక్టార్ ఫండ్లో, అది నెగిటివ్ రిటర్న్ ఇచ్చిందండి, నేను బయటకు వస్తే ఇప్పుడు యాక్చువల్లీ దిస్ ఇస్ బాటమ్ అవుట్. యాజ్ ఫార్ యాజ్ మై దిస్ వన్ ఈస్ కన్సర్న్, దిస్ ఈస్ ద టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఐటీ సెక్టర్. ఓకే, మీరు అది చేయకున్నా కనీసం డోంట్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఐటీ సెక్టార్, స్టే ఇన్వెస్టెడ్. మీరు సిప్పు ఉంటే దాన్ని కంటిన్యూ చేయండి, ఆల్రెడీ లంసంలోగా ఇన్వెస్ట్ చేసి ఉంటే దాన్ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీరు లంసం ఐటీ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ యొక్క క్యాపిటల్లో 25%, నేను ఎప్పుడు చెప్పేదేనండి, స్టాగరింగ్గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. లంసం ఉంది అని అంతా ఒకే ఐటీ సెక్టార్ ఫండ్లోనే, నేను 10 లక్షలు ఐటీ సెక్టార్లో ఉండే ఫండ్స్లో కాదు, మీ దగ్గర 10 lakhs కనుక ఇన్వెస్టబుల్ ఫండ్స్ కనుక ఉంటే 25%. సెక్టారల్ ఫండ్స్లో ఇప్పుడు అలాంటి మరి ఫార్మా చూడండి, ఫార్మా బ్రహ్మాండంగా మళ్ళీ పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. పిఎస్యు బ్యాంక్స్ పెరుగుతున్నాయి మళ్ళీ, పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్. సో ఇది ఒక సైకిల్ అండి. ఒక వ్యాపారం బాగా ఉందంటే ఇంకో వ్యాపారం అది ఎందుకాక వాళ్ళది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, బయట డిపెండ్ అయిన వాళ్ళు. ఇండియన్ ఎకానమీతో సంబంధం లేకుండా బయట ఎకానమీస్ బాగా ఉండి, బయట ఎకానమీ ఎస్పెషల్లీ యుఎస్ అండ్ యూరప్, ఈ 2 ఎకానమీస్ బాగా ఉండి అక్కడ రిసెషన్ లేకుండా, లే ఆఫ్స్ లేకుండా వాళ్ళు అక్కడ ఉండే కంపెనీలు ఐటీ మీద స్పెండ్ చేయగలిగితే ఆటోమేటిక్గా పెరుగుతాయండి. ఒక 6 months లేదా 1 year మీరు వెయిట్ చేయగలిగితే, ఆల్రెడీ 2 yearsగా మీరు వెయిట్ చేస్తున్నారు, ఇంకో 1 year వెయిట్ చేయండి. అదే నేను చెప్పేది, స్టే ఇన్వెస్టెడ్ అనేది నేను చెప్తున్న సలహా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఏఎస్ రాజశేఖర్ గారు. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఇటు ఈక్విటీ ఇన్వెస్టర్స్కి కానీ, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన ఇన్వెస్టర్స్ కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ మై ప్లెజర్ సార్, థ్యాంక్ యూ.